కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదైనప్పటికీ హామీల అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెందిందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆమె ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంపై దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేదని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పూనుకోవడం జరిగింది. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలి, ప్రతిపక్ష నాయకుల మీద కక్షపూరిత చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించాలి, అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా అరెస్టులు చేయాలి, దాని మీద దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా దొరికితే దాన్ని పట్టుకొని చిలువలు పలువులు చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద తిట్టడం, దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకోవడంలో వీళ్ళు ముందుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దిగజారుడు రాజకీయాలన్నమాట. వీళ్ళ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి వీళ్ళు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారేమో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, విలువల గురించి మాట్లాడుతున్నారు. మా భారతమ్మకి విలువలు ఇవి నేర్పిస్తారట. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మా భారతమ్మకి విలువలు నేర్పించే స్థాయి మీది కాదు. మా భారతమ్మ గురించి మీకేం తెలుసు? ముందు మీరు విలువలు నేర్పించడం మీద దృష్టి పెట్టకుండా మీ బాధ్యతలు నిర్వర్తించడం మీద దృష్టి పెడితే బాగుంటుందమ్మా.